ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, విశ్వాసము లేకుండా మనము దేవునికి ఇష్టలుగా ఉండలేము. మన హృదయంలో దేవునిపై నమ్మకం లేకుండా మనము చేసే ఆరాధన, ప్రార్థనలేవి దేవునికి ఇష్టమైనవిగా ఉండవు. దేవునికి మనం చేసే పని కంటే మన మనసులో విశ్వాసం ఉన్నదా లేదా అనేదే ప్రాముఖ్యం. భౌతికంగా మంచి పనులు చేసినా మనకు దేవునిపై విశ్వాసం లేకపోతే అది ఆయనకు ఇష్టం ఉండదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి పెద్ద మొత్తంలో కానుక ఇచ్చినా విశ్వాసం లేకపోతే అది దేవునికి అంగీకారంగా ఉండదు. మరొక వ్యక్తి చిన్న సహాయం చేసినా విశ్వాసంతో చేస్తే అది దేవునికి ఎంతో ప్రియమైనదిగా ఉంటుంది. అనగా విశ్వాసమే దేవునిని ఆనందింపజేసే మార్గం. విశ్వాసం ద్వారానే మనం ఆయనకు దగ్గరవుతాము, ఆయన సన్నిధిని అనుభవించగలుగుతాము, ఆయన ఆశీర్వాదాలను పొందగలుగుతాము. మన హృదయంలో దేవుని పట్ల నిజమైన విశ్వాసం ఉంటే మన చిన్న క్రియలు కూడా గొప్ప ఆరాధనగా అవుతాయి. రెండవదిగా, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. ఇది దేవుని ఉనికిపై నమ్మకం. మనం ప్రార్థించేటప్పుడు దేవుడు నిజంగా ఉన్నాడని నమ్మాలి. దేవుడు మన మాటలు వింటాడని, మన హృదయాన్ని గ్రహిస్తాడని నమ్మకుంటే మన ప్రార్థనలకు అసలు అర్థం ఉండదు. ఉదాహరణకు, ఒక చిన్న పిల్లవాడు తన తండ్రిని నమ్మినట్టు మనం దేవుణ్ణి నమ్మాలి. అలాగే తను వెతుకువారికి ఆయన ఫలమిస్తాడని నమ్మాలి. ఇది దేవుని కృపను ఆశించే విశ్వాసం. మనం నిజమైన మనసుతో దేవుణ్ణి వెతికితే ఆయన ఖచ్చితంగా ప్రత్యుత్తరం ఇస్తాడు. దావీదు చిన్న వయసులోనే దేవునిని ప్రేమించి ఆయనను వెతికాడు. పాటలు పాడుతూ, ధ్యానం చేస్తూ దేవునికి తన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చాడు. దేవుడు దావీదును రాజుగా నిలబెట్టాడు, శత్రు కుట్రల నుండి రక్షించాడు. దేవుణ్ణి వెతికిన దావీదు రాజకీయంగాను, ఆధ్యాత్మికంగాను అన్ని రంగాలలోనూ ఉన్నత స్థాయిలోకి ఎదిగాడు. ప్రియులారా, మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతికితే ఆయన తప్పక మనకు ఫలమిస్తాడు. కాబట్టి నిజమైన నమ్మకంతో ఫలము దయచేస్తాడనే ఆశతో మనం దేవుణ్ణి వెతుకుదాం. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అని. సహోదరి సహోదరులారా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించునన్నదే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విశ్వాసము లేకుండా నీకు ఇష్టలై ఉండుట అసాధ్యమని, నీ యొద్దకు వచ్చువాడు నీవు ఉన్నావనియు నిన్ను వెతుకువారికి ఫలము దయచేయువాడవనియు నమ్మవలనని మా హృదయంలో నీ పట్ల నిజమైన విశ్వాసం ఉంటే మా క్రియలు చిన్నవైన గొప్ప ఆరాధనగా అవుతాయని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ యందు విశ్వాసం ఉంచి మా పూర్ణ హృదయముతో నిన్ను వెతుకుతూ మా ప్రార్థనలకు జవాబులు పొందేవారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము చెడ్డవారమై ఉండి మా పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న నీవు నిన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చుదువు గనుక మేము విశ్వాసంతో నిన్ను అడిగే వారంగా ఉండుటకు కృపచూపమని, ఆధ్యాత్మికంగాను మానసికంగాను అన్ని రంగాలలోనూ మాలో ప్రతి ఒక్కరిని నీవే ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.